హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఊరూరా సంబరాలు చేసుకునే రోజు రానే వచ్చేసింది. అదేనండి బతుకమ్మ పండుగ. మహాభారత కాలములోను పాండవులు, ఆ తరువాత కాకతీయుల కాలములోను బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకునేవారని మన చరిత్రకారులు చెబుతూనే ఉన్నారు. అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు మనము కూడా పాటిస్తున్నాము. బతుకమ్మను రకరకాల పూలతో అలంకరిస్తారు. ఫస్ట్ ఒక ప్లేట్లో ఆకులను పేర్చిన తర్వాత మనకిష్టమైన పూలను ఒక వరుస, ఆ తర్వాత వేరే పూలను ఒక వరుసగా కలర్ కాంబినేషన్తో వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళకు నచ్చిన విధంగా బతుకమ్మను అలంకరించుకుంటారు. మా పనిలో మేముంటే ఇంకా మన బుడ్డోళ్ళేమో అల్లరి. పావని మనోహర్లను బాగా సతాయించారు. పెద్దోడైతే వాళ్ళ అత్త కష్టపడుతుందని సహాయం చేయడం కోసం వచ్చాడు. వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఒక్కొక్క పువ్వు తీసుకొని వాళ్ళ అత్తకి అందిస్తున్నాడు. త్వరగా చెయ్యి, ఇంకా ఎంతసేపు అన్నట్టుగా స్పీడ్గా అందిస్తున్నాడు. నీకు అసలు ఏది చేత కాదు, ఇంకా నీతో పెట్టుకుంటే ఇది అయ్యే పని కాదులే అని చెప్పి వాడు మళ్ళా నెమ్మదిగా వాళ్ళ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి ఆడుకోవడం మొదలుపెట్టాడు. ముగ్గురు కలిసి పావని మనోహర్లకు మాత్రం చుక్కలు చూయించారు. అసలు బతుకమ్మను రెడీ చేసిన తర్వాత అందరూ రెడీ అయ్యి సాయంత్రం ఆటపాటలకు సిద్ధమయ్యారు. మీరు మర్చిపోయాడు మళ్ళా ఏమైనా తిరిగా మధ్య అక్కము అక్కెనకాలము మొదట బతుకమ్మను ఎవరి ఇంటి ముందు వారు పెట్టుకొని ఆడుకున్న తరువాత కాలనీవాసులు అందరూ కలిసి మైసమ్మ పోచమ్మ దేవాలయం దగ్గరకు బతుకమ్మలను తీసుకొని వచ్చి అక్కడ అందరూ కలిసి సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు.
మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి బతుకమ్మ అని అంటారు. బతుకమ్మ నిమజ్జనానికి గుళ్ళోనే ఏర్పాటు చేశారు. కాలనీ వాసులు అందరూ బతుకమ్మను గుళ్ళోనే నిమజ్జనం చేసి అమ్మవారికి మొక్కుకున్నారు. ఇదండి సంగతి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్ అండ్ రుద్రాంశు.